అక్రమ వలసల విషయంలో ట్రంప్కు మోదీ సహకరించబోతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అమెరికాలో అక్రమంగా నివసించే 18,000 మందిని వెనక్కి తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతోంది. అయితే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నాయి కొన్ని నివేదికలు. ట్రంప్ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. యుఎస్తో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలో 18,000 మందిని వెనక్కి తీసుకురావడం వెనకాల మోదీ సర్కార్ వ్యూహం ఏంటి? ఎందుకు ఒప్పుకున్నారు? మరి ముఖ్యంగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే ముందు వరకు ఎటువంటి సినారీ దీనికి సంబంధించి ఎక్కడ మనకు కనిపించలేదు. కానీ ప్రమాణ స్వీకారం చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని పాస్ చేసిన తర్వాత మోదీ ప్రభుత్వం దీనికి సంబంధించి తెర వెనకాల భారీగానే కసరత్తు చేస్తోంది. 18,000 మందే ఉన్నారా, ఇంకా దానికన్నా మించి ఉండొచ్చా అనే అంశానికి సంబంధించి రెండు దేశాలు కూడా ఇటు ట్రంప్ సర్కార్తో మోదీ సర్కార్ భేటీలు జరుపుతోంది. మరి ముఖ్యంగా నిన్న గమనించి ఉండుంటే అమెరికాకు సంబంధించి సెక్రటరీ ఆఫ్ హోమ్కి సంబంధించి ఆయనతో నిన్న ఎస్ జయశంకర్, కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా భేటీ కావడం ఈ అంశానికి సంబంధించి ప్రాధాన్యతను బలాన్ని చేకూరుస్తోంది.